మద్యం, సిగరెట్, గుట్కా ఎలాంటి వ్యసనమైనా కేవలం ఒక్క ప్రత్యేక పూజతో శాశ్వతంగా మానుతుందని చెబుతున్న ఒక ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఒక ఇనుప తాళం కట్టి దాని తాళం చెవిని హుండీలోనే వేస్తే వారి జీవితంలోని కష్టాలు, అప్పులు, దురలవాట్లు కూడా అక్కడికక్కడే బందీ అయిపోతాయని నమ్ముతారు. అంతేకాదు భారతదేశంలోనే అత్యంత భారీ 108 అడుగుల బేతాళుడి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? బేతాళుడు దేవుడుగా ఎలా పూజలు అందుకుంటున్నాడు? ఆ తాళం వెనుక ఉన్న రహస్యమేమిటో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ సమీపంలోని ఐవారహల్లి గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ బేతాళ మహాశక్తిపీఠం అని పిలుస్తారు. సాధారణంగా బేతాళుడు అంటే మనకు గుర్తుకొచ్చేది శ్మశానాల్లో సంచరించే ఒక భయంకరమైన ఆత్మ. కానీ ఈ క్షేత్రంలో మాత్రం బేతాళుడు అలా కాదు. ఇక్కడ ఆయనను శ్రీ రుద్ర భద్రకాళి అమ్మవారి ప్రధాన సైన్యాధిపతిగా, క్షేత్ర పాలకుడిగా, భక్తులను రక్షించే దైవశక్తిగా కొలుస్తారు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే అందరి దృష్టిని ఆకర్షించేది ఆకాశాన్ని తాకేలా నిలబడి ఉన్న 108 అడుగుల భారీ బేతాళుడి విగ్రహం. భారతదేశంలోనే బేతాళుడికి ఇంత భారీ విగ్రహం ఏర్పాటు చేసిన అరుదైన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. దూరం నుంచే ఈ విగ్రహం కనిపించడం వల్ల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం గర్భగుడి సాధారణ దేవాలయాల మాదిరిగా ఉండదు. ఇది పురాతన రాతి గుహను తలపించేలా నిర్మించబడింది. లోపలికి అడుగు పెట్టగానే చల్లని వాతావరణం, నూనె దీపాల వెలుగు, మంత్రోచ్చారణలు, ఈ వాతావరణం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని చెప్తారు. ఈ ఆలయానికి వేలాది మంది వచ్చే ప్రధాన కారణం ఇక్కడ జరిగే ప్రత్యేక పూజ. మద్యం, ధూమపానం, గుట్కా ఇలాంటి వ్యసనాలతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వ్యసనపరులు స్వయంగా రాలేకపోయినా వారి కుటుంబ సభ్యులు వారి పేరుతో ఈ పూజ చేయించవచ్చు. పూజ పూర్తయ్యాక వేపాకులు, కొన్ని ప్రత్యేక మూలికలతో తయారు చేసిన తీర్థం, ప్రసాదం అందిస్తారు. దీన్ని సేవించిన తర్వాత ఆల్కహాల్ వాసన చూసినా, సిగరెట్ వాసన చూసినా వ్యసనంపై విరక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇది భక్తుల విశ్వాసం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. ఈ ఆలయంలో మరో విశేష ఆచారం కూడా ఉంది. భక్తులు కొత్త ఇనుప తాళం తీసుకొని వస్తారు. ఆ తాళానికి 3 ముళ్ళు వేసి తమ కోరికను మనసులో కోరుకుంటూ ఆలయ గ్రిల్కు లేదా చెట్టుకు కట్టేస్తారు. తర్వాత ఆ తాళం చెవిని హుండీలోనే వేస్తారు. దీంతో అప్పులు, శత్రుబాధలు, శనిదోషాలు, వ్యసనాలు ఇవన్నీ ఆ తాళంలోనే బందీ అయిపోతాయని భక్తులు నమ్ముతారు. కేవలం కర్ణాటక నుంచే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమ జీవితంలో కొత్త ఆరంభం కావాలని, చెడు అలవాట్లు దూరం కావాలని, మానసిక ప్రశాంతత లభించాలని భక్తితో ప్రార్థిస్తారు. బేతాళుడు అంటే భయం కాదు, భక్తులను కాపాడే క్షేత్ర పాలకుడుగా కూడా కొలవబడతాడని ఈ ఆలయం చెప్తుంది. వ్యసనాలను మాన్పించే పూజలు, 108 అడుగుల భారీ విగ్రహం, తాళం కట్టే విశేష ఆచారం ఇవన్నీ ఈ క్షేత్రాన్ని భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్య క్షేత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఈ ఆలయం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, పురాణాలు, మిస్టరీ వీడియోల కోసం NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.